మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. ఇప్పుడు ఏ హీరో అంటే ఇష్టం నీకు బాగా? నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఎందుకు? ఎందుకంటే నాకు పుష్ప అంటే అక్కడ నుంచి ఇష్టం అన్న. పుష్ప 2 ట్రైలర్ చూసావా? చూసా అన్న. ఎట్లా అనిపించింది అమ్మడు? పుష్ప ట్రైలర్ చాలా బాగుంది అన్న, సూపర్ ఉంది అన్న. తగ్గేది అన్న ట్రైలర్ అయితే. అంతేనా? డిసెంబర్ 5వ తారీఖున పుష్ప రిలీజ్ అవుతుంది కదా, మళ్ళీ పోతావా థియేటర్కి? పోతా అన్న. థియేటర్ బ్లాక్ బస్టర్ అవుతా అన్న. సరే, మళ్ళీ అల్లు అర్జున్ లుక్ ఎట్లుంది ఈ సినిమాలో? ఆయన చాలా బాగా నచ్చింది అన్న నాకు. మళ్ళీ మొన్న కిసిక్ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎట్లా అనిపించింది శ్రీలీలతో? శ్రీలీలతో చాలా బాగా అనిపించింది. చాలా సార్లు చూసా సాంగ్. శ్రీలీల అంటే ఇష్టమా, అల్లు అర్జున్ అంటే ఇష్టమా? అల్లు అర్జున్ అంటే ఇష్టం. శ్రీలీల వద్దా? అంతేనా? హీరోయిన్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం? హీరోయిన్లో అంటే అనుపమ ఇష్టం. అనుపమ? ఏ సినిమాలో చూసావు? అనుపమ రౌడీ బాయ్స్లో చూసాను. అప్పటి నుంచి ఇష్టపడ్డావు? కావాలనుకుంటే పెళ్లి చేసుకుంటాం. ఓకే తమ్ముడు, థ్యాంక్స్. అదిరిపోయింది అంతే. సినిమా అందరూ చూడాలి. మాస్ వైబ్ ఎలా అనిపిస్తుంది? పుష్ప మాస్ వైబ్ తగ్గేదే లే అసలు. ట్రైలర్లో నీకు ఎక్కువ ఏం నచ్చింది చెప్పు. అది చెప్పాలంటే డైలాగ్ మళ్ళీ వస్తాయి. డైలాగ్ మర్చిపోయినా. తగ్గేదే లేదు అది బ్రో. అల్లు అర్జున్ గారు లుక్స్ ఎలా అనిపించాయి బ్రో? సూపర్ బ్రో. కటింగ్ గిటింగ్ అన్నీ బాగున్నాయి. అందరు చూడాలి అంతే బ్రో. అంత పెద్ద హీరోయిన్ కాల్ని ఇలా అనుకుంటారు కదా గడ్డం. ఎలా అనిపించింది మీరు చూస్తున్నప్పుడు? బాగుంది బ్రో. ఓకే, బాగుంది. ఎక్కడ ఈవెంట్ పెట్టినా పుష్ప ఈవెంట్ మంచి సక్సెస్ అవుతుంది వేరే లాంగ్వేజ్లలో. ఎలా అనిపిస్తున్నారు? నేను బోలే. ఏం చెప్తావు అల్లు అర్జున్ గురించి ఒక ముక్కలో చెప్పమంటే? బెస్ట్ హీరో. లాంగ్వేజ్ ఇష్టం అంతే. కొంతమంది సినిమాని ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? వేస్ట్, వాళ్ళు వేస్ట్ కాదు. ఓకే, అంటే సినిమా సరిగ్గా ఉండదు ఇది అది అంటున్నారు కదా, ఏం చెప్తావు వాళ్ళకి? ఏం చెప్తావు? సరిగ్గా ఉండదు ఇది అది అంటున్నారు కదా, వాళ్ళు వేస్ట్ వాళ్ళు. హిందీ బోలో. తగ్గేదే లే సినిమా అయితే అసలు. చలో బ్రో. అల్లు అర్జున్ లుక్స్ ఎలా అనిపించాయి అన్న? స్టైల్ గీలు అన్నీ మస్తు ఉన్నాయి అన్న. డాన్స్ ఎలా అనిపించింది? డాన్స్ ఇంకా సరే, ఒక ముక్కలో అల్లు అర్జున్ గురించి ఏం చెప్తావు? హీరో అంటే అల్లు అర్జున్ అంతే. వేరే హీరోలకి అల్లు అర్జున్కి తేడా ఏంటి? స్టైలిష్ స్టార్ అంతే. అండ్ వన్ వర్డ్ లో ఏం చెప్తావు ఆయన గురించి, అల్లు అర్జున్ గురించి? ఆయన గురించి చెప్పక్కర్లేదు. హీరో అంటే హీరోని. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొట్టొచ్చు పుష్ప? కొట్టచ్చు బాగాని. ఒక 1000 కోట్లు కొట్టొచ్చా? కొట్టచ్చు అనుకుంటా. గేమ్ చేంజరు పుష్ప 2 ఒక పందెం కోళ్ళు. నిజంగా చెప్తున్నా, హోరాహోరీగా వస్తాయి. పోటీ అయితే కాదు. సినిమా మాత్రం మామూలుగా ఒక మినిమం ఉంటుంది. ఇంకా అది ఆ రోజు సినిమాలో చైర్లు ఎన్ని బద్దలవుతాయో తెలియదు, కానీ చైర్లు పగిలిపోతాయి, ఇరిగిపోతాయి. చాలామంది ఇంకా గేమ్ చేంజర్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ గేమ్ చేంజర్లో నేను కానిస్టేబుల్గా నేను క్యారెక్టర్ చేశాను. నేను చేశాను. పుష్ప 2లో కూడా చేశాను నేను. అల్లు అర్జున్ నిజంగా చెప్తున్నాను, చాలా చాలా మంచి వ్యక్తి. ఆయన సెట్లో నవ్వుతూనే ఉంటాడు అబ్బా అల్లు అర్జున్. రామ్ చరణ్ అయితే కొంచెం సైలెంట్, డీసెంట్. కానీ ఆయన డీసెంట్ ఉండే వల్ల ఆ గ్లోబల్ స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ అందరినీ కలుపుకుంటాడు. అసలు కొంచెం కానీ ఆయన సీరియస్ మకం సీరియస్ ఉండదు అన్న. ఏముండదు అన్న, హీరో అన్న. ఆయన హీరో, పెద్ద హీరో అంత లేకుంటే ఎట్లా చెప్పు? హీరో ఆయన ఎవరికి ఎవరు ఇప్పుడు అన్న. 1-2 కోట్లు దగ్గరుండే వాళ్ళు యాటిట్యూడ్ చూపిరా. ఈయన పెద్ద హీరో, ఎదిగాడు. అది వాళ్ళు మామూలు అదంతా. చాలా బాగుందన్న. చాలా మంది లిరిక్స్ బాగాలేదు, కొంచెం మైనస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. మైనస్ అవ్వచ్చు అంటే అది వినేటప్పుడు కాదు, అది కంటితో చూడాలి. కంటితో సినిమాలో స్క్రీన్ పైన చూస్తే అప్పుడు అబ్బా సూపర్గా ఉంది అబ్బా అంటారు ఖచ్చితంగా. సో మరి గేమ్ చేంజర్ కూడా వస్తుంది, మరి కలెక్షన్స్ ఎంత కొట్టబోతుంది ఫస్ట్ డే పుష్ప? అన్న నేనైతే ఆ కలెక్షన్ గురించి చెప్పలేను, కానీ ఒక రేంజ్లో ఉంటుందన్న. ఎందుకంటే మనము ఊహించలేము. ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ గేమ్ చేంజర్కి, పుష్ప 2కి. ఇంకా కలెక్షన్ మామూలుగా వస్తుంది అన్న, రాకున్నట్లు ఉండలేదు అన్న. ఎవరు ఏమి బ్యాన్ చేయరన్న, నిజంగా చెప్తున్నాను. అస్సలకి బ్యాన్ చేయరు. సినిమా ఆగదు ఖచ్చితంగా. ఆంధ్రలో కానీ ఎక్కడన్నా కానీ సినిమా రిలీజ్ అవుతుంది.
చూస్తారు, అందరూ ప్రతి ఒక్కరు చూస్తారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చూస్తారు సినిమా మాత్రం. టికెట్స్ రేట్ హై ఉన్నాయి అన్నారు, మరి మీరేం చెప్తారు? 750-800 పెడుతున్నారంట, మరి సామాన్య వ్యక్తులు ఎట్లా పోతారు? అన్న అది కూడా ఓకే, నువ్వు అడిగింది కూడా ఓకే, లేదని కానట్లేదు. కానీ సినిమా బడ్జెట్ మళ్ళీ ఉంది కదన్న, సినిమా బడ్జెట్ మళ్ళీ పెట్టాడు. మళ్ళీ కొంతమంది డబ్బులు ఉన్న వెళ్తారు, డబ్బులు లేకుండా ఏం చేస్తారు, ఓ 2 రోజులు ఆగి వెళ్తారు అంతే. సో ఫైనల్గా పుష్ప గురించి ఏం చెప్తాం మరి? పుష్ప తగ్గేదేలే ఈసారి మాత్రం, గేమ్ చేంజర్ కూడా తగ్గేదేలే, సూపర్గా ఉంటుంది. పుష్ప 1 ఐటమ్ సాంగ్, పుష్ప 2 ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతుంది? అక్కడేమో సమంత, ఇక్కడేమో డాన్స్ ఎలా ఉంటుంది? ఊహు అంటావా మామ, ఊహు అంటావా మామ, ఆ పాట చాలా బాగుంది అప్పటికి. ఇప్పుడు దెబ్బలు పడతాయిరో నీకు దెబ్బలు పడతాయిరో, ఆ పాట ఈ సినిమాకి సూపర్గా ఉంది. సాంగ్ విన్నారా గేమ్ చేంజర్? విన్నానండి నేను. ఏదది జర్రగండి 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 జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చాను, అది కూడా బాగుందండి, బాగుంది పాట. కానీ నాకు పాడేకి రాదండి, నేను ఒక ఏలు ముద్రని. గేమ్ చేంజర్ రామ్ చరణ్ గెటప్ లో మీకు నచ్చింది ఏంటి? గేమ్ చేంజర్ మీకు చూసింది ఏంటి, నచ్చింది ఏంటి? నాకు ఇది జరగండి జరగండి ఆ పాటకి నేను షూటింగ్కి వెళ్ళానన్న, అక్కడ మంచి సూపర్ ఉన్నాడన్న హీరో, మాత్రం బాగా మంచిగా కనిపించాడు లుక్ ఒక పాటలో. తర్వాత మొన్న రీసెంట్గా ఏదది కలెక్టర్ది, ఎక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కలెక్టర్గా ఆ గెటప్లో అయితే మామూలుగా కటింగ్. కానీ తర్వాత సునీల్ గారు ఇక్కడ దాకా కటింగ్ డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో, చాలా బాగుంటుంది అన్న కామెడీ. సునీల్ కామెడీ అయితే బాగా పండించాడు కూడా. సెట్లో రామ్ చరణ్ ఎట్లా ఉంటాడు? సైలెంట్ అన్న, సైలెంట్. వస్తేనే ఆయన రాగానే డైరెక్టర్కి దండం పెడతాడు, కాళ్ళకి ముక్తాడు ఆయన. నిజంగా చెప్తున్నాను, నేను చూశాను, రామ్ చరణ్ చూశాను, అల్లు అర్జున్ చూశాను, చిరంజీవి చూశాను, పవన్ కళ్యాణ్ చూశాను, అందరినీ చూశాను నేను. కానీ రామ్ చరణ్ ఎత్తికిన స్టార్టింగ్ ఇంకా కార్ దిగి వస్తేనే మేకప్ వేసుకుని సెట్లకు వచ్చి రాగానే ఆయన కాళ్ళకి మొక్కుతాడన్న. సో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే పవన్ కళ్యాణ్ వస్తారంట. పుష్ప 2కే ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా రావచ్చు, ఇన్వైట్ చేయకుంటే ఇంకేం చేయలేను ఆయన. కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే డిప్యూటీ సీఎం, ఆ డిప్యూటీ సీఎంలో ఆయన ఎన్ని పనులు ఉంటాయి, అన్ని బిజీగా ఉంటాడు కదా, మళ్ళీ చాలా ఉంటాయి. ఇన్వైట్ చేయాలి, కంపల్సరీ రావాలి మా బాయ్. ఎందుకంటే నిన్ను చాలా ట్రోల్ చేస్తున్నారు, ఈ ట్రోల్ చేయకుండా ఈ మంచి జరగాలి, మనమే వేరే కాదని చెప్పేసి ఆయన ఒకసారి పోయి ఆయన పవన్ కళ్యాణ్కి పిలుపు పోతే ఖచ్చితంగా రావచ్చు. పవన్ కళ్యాణ్ ఆయన మంచి వ్యక్తి ఆయన. అల్లు అర్జున్ కంటెంట్ ఎక్కువ కదా, కవర్గా ఉంటాడు, మరి పోయి పిలుస్తాడా? అట్లంతా ఏముండదు అన్న, ఏమి యాటిట్యూడ్ అన్న, వాళ్ళు ఆయన వచ్చిందే ఆయన ఫ్యామిలీ నుంచి, ఆయన ఎట్లా యాటిట్యూడ్ చూపిస్తాడన్న ఆయన వాళ్ళ మీద. ఆయనకు ఆర్మీ ఉంది కదా. ఆర్మీ అందరూ అన్న, ఫస్ట్ వచ్చింది ఆర్మీ కాదు, మన ఫ్యాన్స్ ఫస్ట్. అలా అక్కడ ఉన్నారు ఆయన గురించి చాలా మంది ఫ్యాన్స్ ఆర్మీ అని. మళ్ళీ తర్వాత ఇంకోటి మల్లు, కేరళలో ఇంకా ఎక్కువ చాలా మంది ఉంటారు. అల్లు అర్జున్కి ఆయనకి ఎక్కడన్నా కానీ ఫ్యాన్స్ ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్ ఇండియాలో ఆయన ఈసారి ఐకాన్ స్టార్ ఆయన. ఇప్పుడు ఫైనల్గా గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప ఏ హిట్ కావచ్చు? 2 హిట్ అవుతాయి. ఒకటే చెప్పాలి. లేదన్న నేను చెప్పలే అట్లా, మీరు ఏమని అనుకోండి కానీ 2 సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఇప్పుడు పుష్ప 2లో కిసిక్ సాంగ్ ఉంది కదా, ఓకే. ఇప్పుడు గేమ్ చేంజర్ లో కొత్త సాంగ్ రిలీజ్ అయింది కదా, నానా ఇరానా అని చెప్పి. ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది? నాకు ఇయర్ ఫోన్ వేసుకొని చూశాను, 2 సౌండ్లు సూపర్గా ఉన్నాయి. అది మంచిగా బీజిఎం ఉంది, ఇది కూడా బాగుంది. అంటే ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన సాంగ్ అయితే భీమ్లా నాయక్ లో సాంగ్ ఉంది కదా, స్లో సాంగ్. భీమ్ 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 భీమ్లా నాయక్ ఆ పాట కాదు, స్లో సాంగ్ ఉంది కదా, సాంగ్ అలా అనిపిస్తుంది అని అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? కాపీ లాగా ఉందని. ఇప్పుడు సరైనలో ఒక పాట ఉంది చూసా, అది ఆ పాట అది ఎడారిలో, అది కొంచెం సైలెంట్గా ఉంటుంది, కానీ అది సినిమాలో చూస్తే ఎంత బాగుంది తెలిసిన. అంతే, ఇంకా అది కూడా అంతే, ఇంకా అట్లే ఉంటుంది. ఎవరు సినిమా వరకు చూడాలి, కానీ పాట ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళేది ఎందుకు, సినిమా చూసి 2.5 గంటల సేపు, ఆ 2.5 గంటల సేపు సినిమా వరకే చూడాలి. బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా అడిగారా, రివ్యూ అడిగారా, బాగుంది బాగాలేదా ఏదో చెప్పచ్చు. తర్వాత వచ్చిన తర్వాత అల్లు అర్జున్ బాగా చేయలేదు, మా పవన్ కళ్యాణ్ అదే అంత తప్పది. సినిమా వరకు సినిమా చూడండి అంతే. రాజకీయమే, సినిమానే.